సాయిబాబా గారి బ్లెస్సింగ్స్‌తో మొదలైన మా గురు పౌర్ణమి రోజున ప్రతి క్షణం చాలా అద్భుతంగా గడిచింది. సో, నాతో పాటు మీరు కూడా రండి. మా గుడిలో ఎలాంటి సెలబ్రేషన్స్ జరిగాయో మీకు కూడా చూపిస్తాను. సో, మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అవ్వగానే ఫస్ట్ జిమ్‌కి వెళ్ళాలని చెప్పి జిమ్‌కి బయలుదేరాను. ఈరోజు జిమ్‌లో అసలు ఎవరూ లేరు. చాలా తక్కువ మందున్నారు. సో, నా బ్యాక్ వర్కౌట్ అనేది చేసేసుకున్నాను. ఇంకా జిమ్ నుంచి రాగానే చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ మా గుడిలో పూజ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. సో, చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి గుడికి వెళ్ళాను. గుడికి వెళ్ళగానే డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఈ సెటప్ అంతా కూడా శివుడు కానీ, వినాయకుడిని గానీ, సుబ్రహ్మణ్య స్వామిని గానీ చాలా బ్యూటిఫుల్‌గా అరేంజ్ చేశారు బయట అంతా. చాలామంది జనాలు అక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో, ఇదే మా సాయిబాబా గుడి ఎంట్రన్స్ అనమాట. చాలామంది భక్తులు వచ్చారు. మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంతమంది భక్తులు వస్తారని చెప్పి. సో, లోపల డెకార్ కూడా అంతా చాలా బాగా చేశారు. సో, ఈవినింగ్ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయనమాట. ఆఫ్టర్‌నూన్ యాక్చువల్లీ అన్నప్రసాదం కూడా ఉండింది. సో, అన్నదానం అంతా అయిపోయాక ఈవినింగ్ అనేది కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. చూసారు కదా! చిన్నపిల్లలు ఎంత క్యూట్‌గా పెర్ఫార్మ్ చేశారో. సో, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇంకా సాయి లీలల డ్రామా అనేది స్టార్ట్ అయిందనమాట. నేను ఈ డ్రామా నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎక్కడి నుండి వచ్చాడు ఈ బాలుడు? ముందు ఆ వేప చెట్టు దగ్గర తవ్వండి. సో, కులకర్ణి గారు ఎవరు? అసలు బాలగంగాధర్ తిలక్ గారు బాబా గారిని ఎందుకు కలిసారు? కలరా, ప్లేగ్ అంతా వస్తున్నప్పుడు బాబాగారు ఎలా హెల్ప్ చేశారు? అసలు బాబాగారు షిరిడీకి ఎలా వచ్చారు? కులకర్ణి గారి వాళ్ళ బాబుని బాబాగారు ఎలా సేవ్ చేశారు? లాస్ట్‌కి కులకర్ణి గారు బాబాగారి భక్తుడు ఎలా అయ్యాడు? ఇవన్నీ తెలుసుకున్నాననమాట. అండ్ హైలైట్ ఆఫ్ ది నైట్ అయితే ఈ దశావతారం డాన్స్ అని చెప్తాను నేను. అందరూ చాలా బాగా చేశారు. మన ఇండియన్ కల్చర్‌లో ఎన్నో ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయి. బట్ అస్సలు ఎవ్వరికీ టైం కుదరట్లేదు ఇవన్నీ నేర్చుకోవడానికి. ఈవెన్ నేను కూడా నా స్కూలింగ్ డేస్‌లో ఉన్నప్పుడు మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 6:30 అయ్యేది ఇంటికొచ్చేసరికి. ఇంక ఇంటికి రాగానే తినేసి పడుకునేసేవాళ్ళం. అండ్ మా స్కూల్లో అయితే అసలు ఎటువంటి ఫార్మ్ ఆఫ్ కల్చరల్స్ కానీ, స్పోర్ట్స్ కానీ అసలు ఏవి ఉండేటివి కావు. ఇఫ్ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ యువర్ కిడ్స్ ఇలాంటి ఆర్ట్ ఫార్మ్స్ అన్ని నేర్చుకోవడానికి. బికాజ్ ఆర్ట్ అనేది మన పర్సనాలిటీని కూడా బిల్డప్ చేస్తుంది. ఇట్ మేక్స్ యూ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ యువర్ లైఫ్. సో, ఇంకా ఈవినింగ్ బాబాగారి ఊరేగింపు ఉండే అనమాట. ఇంకా ఊరేగింపు అనగానే అందరూ ఫుల్ జోష్ మోడ్‌లోకి వచ్చేసారు. లైక్ డప్పులు కానీ, ఇలాంటి వేషధారణలు వేసుకొని లైక్ టాల్ పర్సన్ అండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయినైతే అందరూ చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి. తన పిలకలతో పట్టుకొని అందరూ క్యూట్‌గా ఆడుకున్నారు. ఎస్పెషల్లీ పిల్లలైతే చాలామంది నేను భయపడతారనుకున్నా గానీ ఎవ్వరు అస్సలు భయపడలేదు. అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళతో. ఊరేగింపుతో ఇంక మా డే ముగిసిందనమాట. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.